జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ డే 5 ఎంత కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో క్లియర్ మీకు ఎంత వస్తాయని చెప్పి వీడియోలో చెప్తాను. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీడియో చూసే ముందు కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్దాం. డే 5 అంటే ఈ రోజు ఎంత కలెక్షన్స్ వస్తాయి. మనకి డే 4 చూసాము దాదాపు 30 to 35 crores అయితే రావడం అయితే జరిగింది. మరి ఇది డే 5 అదే రేంజ్ లో వస్తుందా రాదా అనేది అయితే చూడాలి. నిన్న వర్కింగ్ డే అయినప్పుడు కూడా దాదాపు 30 crores వరకు అయితే గ్రాస్ అయితే వెళ్ళింది. మరి ఈ రోజు వచ్చేసి అదే రేంజ్ లో ఉంటుందా లేదని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయితే అవుతాయి. మరి అదే రేంజ్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ అదే రేంజ్ దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను గట్టిగా. ఎట్లా ఉన్నది ఏరియా వైజ్ గా ఇప్పటి వరకు బుకింగ్స్ ఎట్లా జరిగినాయి, ఎంత బుకింగ్స్ జరిగింది, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే ఇప్పటి వరకు తెలంగాణ నైజాం ఏరియాలో చూసుకుంటే దాదాపు 3 crores వరకు అయితే బుకింగ్స్ అయితే జరిగాయి. ఓన్లీ బుకింగ్స్ అంటే ప్రీ సేల్స్ లాగా బుకింగ్ జరగడం జరిగింది. ఆన్లైన్ లో కొన్ని టికెట్ వెళ్ళి చూసిన వాళ్ళు. సో ఇలా పేటిఎం నుంచి కూడా దాదాపు ఒక 2 crores మంది అయితే వెళ్ళి ఉంటారు, 2 crores వరకు. సో ఈ విధంగా నైజాం ఏరియా నుంచి ఇప్పటి వరకు ఇంకా నైట్ షో నేను కాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 5 crores వరకు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 5 crores వరకు అయితే గ్రాస్ అయితే రావచ్చు. సో ఓవరాల్ గా ఈ నైట్ షో కూడా బాగా పికప్ అయితే అవుతుంది. ఎందుకంటే రేపు హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు నైట్ షో అయితే బాగా అయితే వస్తాయని చెప్పి నమ్ముతున్నాను. సో నైట్ షో వచ్చేసరికి మూవీకి నైజాం దాదాపు ఒక 6-7 crores అయితే వస్తాయని చెప్పి అయితే అనుకుంటున్నాను. దాదాపు 649 షోలకి అయితే ఇవైతే ట్రాక్ అయితే అయిన కలెక్షన్. సో మళ్ళీ ఆంధ్ర ఏరియా నుంచి ఎక్కువగా బుకింగ్స్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ వాకింగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. థియేటర్కి వెళ్ళి కౌంటర్ లో టికెట్ కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కౌంటర్ లో టికెట్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓవరాల్ గా ఏపీ అండ్ తెలంగాణ నుంచి దాదాపు 10 to 12 crores వస్తాయని చెప్పి అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. సో రావాలని అయితే కోరుకుందాం. నైట్ షోస్ అయితే బాగా పికప్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇంకా మనము ఇండియా వైడ్ గా చూసుకోండి, హిందీ వర్షన్ అయితే దుమ్ము లేపుతుందని చెప్పాలి. దాదాపు హిందీ వర్షన్ ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మార్నింగ్ చూసేటప్పటికి 2 crores అయితే బుకింగ్ అయితే జరిగాయి. సో ఇప్పటికి ఈవినింగ్ కల్లా ఒక 4 crores అయితే జరుగుతుంది. ఓవరాల్ గా హిందీ నుంచి ఇదే రేంజ్ లో ఒక 8 to 7 crores గ్రాస్ అయితే వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టోటల్ గా ఇవే మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాదాపు 21 crores అయితే క్రాస్ అయితే అవుతుంది. సో 21 crores క్రాస్ అవుతుంది. అండ్ అదే ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయితే అవ్వాలి. ఓవర్సీస్ వచ్చేసి నైట్ 7 నుంచి అయితే స్టార్ట్ అయితే బుకింగ్స్. సో అవి కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే నా అంచనాల ప్రకారం వచ్చేసి ఇదే రేంజ్ లో మండే రోజు ఏ రేంజ్ లో వచ్చాయి ఇది కూడా అదే రేంజ్ లో 25 to 30 crores మధ్యన అయితే గ్రాస్ అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నాను వరల్డ్ వైడ్. సో 25 to 30 crores గ్రాస్ అనేది అయితే గుడ్ నెంబర్ అని చెప్పాలి. సో ఇది నాకు క్యాలిక్యులేషన్ మాత్రమే. ఇంకా నేను ఈవినింగ్ షో నైట్ షో అయితే ఇంకా క్యాలిక్యులేట్ చేయట్లేదు. అది కూడా యాడ్ చేస్తే 35 పైన ఉంటది. సో ఓవరాల్ గా నేనైతే చెప్తున్నాను ఎంత ఉండొచ్చు అని చెప్పి దాదాపు 25 to 30 మధ్యన అయితే నా అంచనాల ప్రకారం అయితే ఎగ్జాక్ట్ గా రావాలి. ఎందుకంటే బుకింగ్స్ అదే రేంజ్ లో ఉన్నాయి. దానికి మించి 30 crores పైన ఉంచి వస్తే మాత్రం నా క్యాలిక్యులేషన్ అధిగమించి వచ్చినట్లే. అండ్ ఇప్పుడు చూసుకుంటే మ్యాటర్ కర్ణాటక ఏరియా కూడా చెప్పడం మర్చిపోయి, కర్ణాటక ఏరియాలో కూడా బాగా అయితే రన్ అవుతుంది. అక్కడ నుంచి కూడా 2 crores గ్రాస్ వరకు అయితే రావచ్చు మనకి. సో ఈ విధంగా ఓవరాల్ గా నేను చెప్పేది ఇదే. సో 25 to 30 crores మధ్యన అయితే వస్తుంది. సో ఈవినింగ్ రేపు ఎట్లా హాలిడే కాబట్టి ఈవినింగ్ షోస్ ఇంకా బాగా పికప్ అయ్యి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే రేపు ఇంకా బాగా కలెక్షన్స్ రావాలి. ఎట్లా పబ్లిక్ హాలిడే కాబట్టి, నేషనల్ హాలిడే కాబట్టి ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయని చెప్పి